నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవం నవమి నాడున ప్రతి ఒక్కరూ ప్రసాదంగా చేసే నైవేద్యాలను చూపించబోతున్నానండి. ఇలా మనం నవమి రోజున చాలా తేలిగ్గా మంచి రుచిగా ప్రసాదాలను చేసుకోవచ్చు. అయితే ప్రసాదాలు చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ రాకుండా క్లియర్గా ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలను చెప్పబోతున్నానండి. సో మీరు కూడా ఈ శ్రీరామ నవమి రోజున శ్రీ సీతారాముడికి ఇష్టమైన చలిమిడి, వడపప్పు, పానకం ఎలా చేయాలో ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం రండి. నవమి రోజున ప్రత్యేకంగా పచ్చి చలిమిడి చేసి నైవేద్యంగా పెడుతుంటారు. మరి చలిమిడి చేయడానికి ముందుగా 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ మంచినీళ్ళను వేసి ఒక 3-4 గంటలు నానబెట్టండి. ఇలా మీరు ఉదయం పూట నానబెట్టైనా తీసుకోవచ్చు, లేదా ఉదయం అంత టైం లేదనుకుంటే నైట్కి కడిగి నానబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే కడిగి అయినా చేసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మీరు లేచే టైంని బట్టి బియ్యం నైట్కి కానీ లేదా ఉదయం టైం ఉంటే ఉదయాన్నే నానబెట్టుకోవచ్చు. పెట్టి ఒక 3-4 గంటలు నానబెడుతున్నాను. అలాగే వడపప్పు కోసం మరొక గిన్నెలోకి ఒక పావు కప్పు పెసరపప్పును తీసుకొని ఈ పెసరపప్పుని కూడా 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి నానబెట్టండి. అయితే మనం పెసరపప్పు అనేది మరీ ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదు. అరగంట లేదా గంట, 2 గంటలైనా నానబెట్టచ్చు. కాబట్టి ఇక్కడ నేను చలిమిడి చేసి 1 గంట ముందు మాత్రమే ఈ పెసరపప్పును నానబెడుతున్నాను. 4 గంటలు అయ్యాక చూపిస్తున్నానండి. బియ్యం చక్కగా నానాయి. ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నీ వడగట్టి కొంచెం తడి అనేది ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. ఇలా మనం స్ట్రెయినర్లోకి తీసుకున్న బియ్యాన్ని ఒక 10-15 నిమిషాలు ఇలాగే పెట్టామంటే నీళ్ళన్నీ అడిచిపోయి బియ్యం కొంచెం డ్రైగా అవుతాయి. అదే మనం తొందరగా చేయాలనుకుంటే ఏదైనా క్లాత్ పైకి తీసుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మనకు మెత్తని బియ్యపిండి రావడానికి మళ్ళీ జల్లించి తీసుకుందాం. ఇలా మనం తడిపిండితో చలిమిడి చేయడం వలన చలిమిడి రుచిగా కుదురుతుంది. అలాగే మనం ప్రసాదంగా తిన్నప్పుడు పొట్టకి హాయిగా చాలా బాగుంటుంది. నిజానికి అప్పటికప్పుడు చేయడానికి పొడి బియ్యపిండితో వాడుతుంటారు, కానీ ఆ రుచితో కంపేర్ చేసుకుంటే ఇలా తడిపిండితో చేసిన చలిమిడి రుచి ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా జల్లెడ పట్టక పైన కొంచెం రవ వస్తుంది కదా, దీన్ని మీరు మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ జల్లెడ పట్టైనా తీసుకోవచ్చు, లేదా ఈ రవను మనం తర్వాత ఇడ్లీ చేసేటప్పుడు అందులో అయినా కలుపుకోవచ్చు. అలాగే ఇలా జల్లెడ పట్టిన ఈ తడి బియ్యపు పిండిని ఏదైనా కప్పు కొలతతో కొలిచి తీసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు తడి బియ్యపు పిండితో చేస్తున్నాను. మిగిలిన పిండిని పక్కన పెడుతున్నాను. మనం మిగిలిన పిండి కొంచెం ఆరిపోయాక పొడి బియ్యపు పిండిలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే తడి బియ్యపు పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు బెల్లం తురుమును తీసుకోండి. బెల్లాన్ని మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా సన్నగా తురిమి తీసుకోండి. అలాగే ఇందులోనే చిటికెడంత ఉప్పుని, ఇందులో ఉప్పు ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలపండి. మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీ ఈ పిండికి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువగా తీసుకున్నారంటే బెల్లం కరిగే కొద్దీ కొంచెం పల్చగా అయ్యి పిండి కూడా పల్చగా అవుతుంది. కాబట్టి మీరు కూడా చలిమిడి చేసేటప్పుడు ఈ క్వాంటిటీస్ని ఫాలో అవ్వండి. అలాగే మీరు ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని బాగా కలపండి. నీళ్ళు అంతగా పట్టవు, మరీ అవసరం అనిపిస్తే లైట్గా నీళ్లను చల్లి బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు బెల్లం ముద్దలను కొంచెం మెదిపినట్టుగా చేస్తూ బాగా కలపండి. మీరు ఎంత కలిపినా బెల్లం ముద్దలు అలాగే ఉండిపోతే ఇదంతా మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు, లేదా బెల్లం ముద్దలను చేతితోనే కొంచెం మెదిపినట్టుగా చేస్తూ ఇలా బాగా కలిపి తీసుకోండి. అంతే, చలిమిడి తయారైపోయింది. ఇలా తయారు చేసిన చలిమిడిని రౌండ్గా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దీనిపైన కొబ్బరి ముక్కల్ని కానీ లేదా జీడిపప్పుని కానీ ఇలా పెట్టి తీసుకోండి. పచ్చి చలిమిడిని ఎలా చేయాలో చూసాం కదా, ఇప్పుడు మనం పానకాన్ని తయారు చేసుకుందాం. ఒక గిన్నెలోకి 1.5 కప్పు అంటే 300 ml వరకు నీళ్ళని తీసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోండి. తీపి కొంచెం ఎక్కువగా ఇష్టపడేవారైతే 3 టేబుల్ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి బెల్లం కరిగేంత వరకు అంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా రోట్లోకి 1/2 టీ స్పూన్ మిరియాలను, చిన్న శొంఠి ముక్కను తీసుకొని బాగా దంచండి.
చాలామంది ఇళ్లల్లో సోంటి అనేది అవైలబుల్‌లో ఉండదు. ఇక్కడ నేను ఎగ్జాక్ట్‌గా పానకం ఎలా చేస్తారో చూపించడానికి సోంటిని తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. చూడండి ఇది పొడిలా ఇలా దంచి తీసుకున్నాక ఇందులోనే ఒక 3, 4 యాలకులను తీసుకొని వీటిని కూడా దంచి తీసుకోండి. ఇలా దంచిన వీటిని బెల్లం పానకంలోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే చిటికెడంత రాళ్ళుప్పును తీసుకొని బాగా కలపండి. బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇలా చక్కగా కలిపాక చివరిగా కొంచెం తులసి ఆకుల్ని తీసుకోండి. శ్రీరామచంద్రమూర్తికి తులసి ఆకులు ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ పానకంలో తప్పకుండా ఇలా తులసి ఆకుల్ని తీసుకోండి. అంతే, పానకం తయారైపోయింది. ఇలా చేసిన పానకాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని నైవేద్యంగా సమర్పించడమే. అలాగే వడపప్పు కోసం పెసరపప్పు కూడా బాగా నానిపోయింది కదా. అయితే వడపప్పును ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారండి. కొంతమంది మామిడి తురుము వేసి చేస్తుంటే మరికొందరు పచ్చిమిర్చి, ఉప్పు వేసి చేస్తుంటారు. కానీ చాలా వరకు వడపప్పు అంటే ఇలా నానబెట్టిన పప్పు పైన చిన్న బెల్లం ముక్క పెడితే మనకు వడపప్పు ప్రసాదం తయారైపోయినట్లే. ఇక్కడ నేను ఆ విధంగానే చేస్తున్నాను. ఇలా నానబెట్టిన పప్పులోని నీళ్ళన్నీ వంపేసి ఇలా మనం పప్పును తీసుకొని చిన్న బెల్లం ముక్క పెట్టామంటే వడపప్పు ప్రసాదం తయారైపోయినట్లే. ఇలా చేసిన పానకం, వడపప్పు చలిమిడిని శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించడమే. సో మీరు కూడా ఈ శ్రీరామనవమికి ప్రసాదంగా వీటిని ఇలా చేసి నైవేద్యంగా సమర్పించండి. అలాగే మీరు చేసిన ప్రసాదాలు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.